ఎరా కనిపించిందా? లేదన్నా. ఎక్కడుందరా అది? త్వరగా వెతికి పట్టుకొని చంపేసి యామిని గారి దగ్గర డబ్బులు తీసుకుందాం అనుకుంటే ఎక్కడా కనిపించట్లేదు. సరే పదండి. చెప్పరా. గౌతమ్, నేను విన్నది నిజమేనా? సిస్టర్ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట? అవునరా, తన కోసమే వెతుకుతున్నాను. తన గురించి బాగా ఏడుస్తున్నాడు రా. పుట్టిన బిడ్డను నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయింది? నేను ఒక మాట చెప్తాను, ఏమీ అనుకో కదా. ఏంట్రా? జరుగుతున్నవన్నీ చూస్తుంటే సిస్టర్కి నువ్వంటే ఇష్టం లేదేమో అనిపిస్తుందిరా. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వంటే తనకి ఇష్టం ఉంటే ఈ పాటికే చెప్పుండేది. తను చెప్పలేదు. తను చెప్పకపోగా నువ్వు నోరు తెరిచి చెప్పినా తన నోటి నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. పిల్లాడి బారసాల రోజు నువ్వు అహల్యకి ఐ లవ్ యూ చెప్పావు, కానీ అహల్య ఆ మాటలు వినలేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాణంలా ప్రేమిస్తున్నాను. ఆ తర్వాత నువ్వు శ్రావ్యతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అహల్య అంతా విన్నది అని చెప్పావు. తనేమీ రెస్పాండ్ అవ్వలేదని కూడా చెప్పావు. అహల్యని నేను ఇష్టపడుతున్నాను, మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. ఇప్పుడేమో నిన్ను బాబుని వదిలేసి వెళ్ళిందని చెప్తున్నావు. నిజంగా తనకి నువ్వంటే ఇష్టం ఉంటే అలా వెళ్ళిపోదు కదరా. సారీరా ఇలా అన్నందుకు. నువ్వంటే ఇష్టం లేదని చెప్పడం తనకిష్టం లేక మౌనంగా వెళ్ళిపోయిందేమో. లేదురా, తను నాకు లెటర్ రాసి వెళ్ళిపోయింది. ఆ లెటర్లో ఏముందిరా? తను వెళ్ళిపోతే మేమంతా సంతోషంగా ఉంటామని, మేమంతా బాగుండాలని రాసిందిరా. మరి దాని అర్థం అదే కదరా. లేదురా, తన లెటర్తో పాటు నేను తనకిచ్చిన బంగారు గాజులు, స్మార్ట్ వాచ్ అన్నీ వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఖచ్చితంగా హల్యకి నువ్వంటే ఇష్టం లేదురా. ఆ మాట నీతో చెప్పే ధైర్యం లేక తను అలా వెళ్ళిపోయి ఉంటుంది. తనన్నీ వదిలేసి వెళ్ళిపోయారు, కానీ మంగళసూత్రం తనతో పాటు తీసుకెళ్ళిపోయారురా. నేను కట్టిన తాళి తన మెడలోనే ఉంది. అంటే నేనంటే తనకి ఇష్టం ఉన్నట్టే కదరా.